నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. గతంలోని ప్రజల ఆలోచనా ధోరణి వేరు, ఇప్పటి ప్రజల ఆలోచనా ధోరణి వేరు. థియేటర్కెళ్ళి హీరో ఫైట్లు చేస్తున్నప్పుడు ఈలలు వేసిన ఆడియన్స్ బయటికొచ్చాక ఆ హీరో రాజకీయ నాయకుడిగా పోటీ చేస్తే ఓటేయాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గతంలోని ప్రజల ఆలోచనా ధోరణి వేరు కాబట్టి ఎంజి రామచంద్రన్, ఎన్టీఆర్ మొదలైన వారి రాజకీయ రంగ ప్రవేశం అంత కష్టమేమీ కాలేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఎంతగా వెలిగిపోయింది. ఇప్పటికీ హీరోగా ఆయనకెంత క్రేజ్ ఉన్నది తెలిసిందే. అయినప్పటికీ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ మరుసటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 18 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోగలిగింది. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 సీట్లకే పరిమితం కావడం మరీ దారుణమన్న విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. అది వేరే విషయం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే సున్నిత మనస్కుడైన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఎక్కువ కాలం మనలేకపోయారనే చెప్పాలి. అప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అనే విభాగాన్ని సృష్టించి నూతనోత్తేజాన్ని నింపుదామనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని స్థాపించి దశాబ్ద కాలం ఎన్నో ఢక్కా ముక్కీలు తిన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. ప్రజలకు జనసేనాధిపతి చిత్తశుద్ధి, నిజాయితీ పూర్తిగా అవగతమై గత ఎన్నికల్లో ఆయన పార్టీకి ఘన విజయాన్ని అందించారు. పవన్ ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. జనసేన పార్టీ స్థాపన సమయంలో ఆ తర్వాత కొంతకాలం మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం, మరోవైపు పవన్ కళ్యాణ్ ఆ పార్టీని వ్యతిరేకించడం అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని భావించారు. అటు చిరంజీవి కానీ ఇటు పవన్ కానీ పరస్పరం ఒకరినొకరు ఉద్దేశించి పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేసుకోవడం కూడా జరిగింది. ఇకపోతే ఇటీవల విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి నోట జనసేన పేరు వినిపించింది. చెరు ప్రసంగిస్తుండగా కొందరు జై జనసేన అని అరవడంతో ఆయన కూడా జై జనసేన అనడంతో పాటు చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ పేరెత్తి ఆ పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని వ్యాఖ్యానించారు. ఇది విన్నవారంతా రాబోయే రోజుల్లో మెగాస్టార్ జనసేన పార్టీలో ముఖ్య భూమికను పోషిస్తారేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇదే గనక జరిగితే మెగాభిమానుల ఉత్సాహానికి హద్దుండదనే చెప్పాలి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.